డాడీ ఎన్ని లేని కృషి, ప్రతిరోజు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అణచివేతలు. ఇది మాకు సాధ్యమవుతుందా లేదా అని ప్రతిరోజు ప్రార్థించుకుంటూ, ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడుకుంటూ, ఎన్నో అణచివేతలు గురి చేసుకుంటూ, నిర్బంధించిన ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదుర్కొని కూడా శ్రమను నమ్ముకున్నాం. మనందరం శ్రమను నమ్ముకున్నాం కాబట్టి ధర్మానదే ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతో మనం సాధించుకున్నాం. ఎస్సీ వర్గీకరణ మనం ఎట్లా సాధించుకుంటామని కళ నెరవేరింది. ఇప్పుడు 30 సంవత్సరాలు. ఇప్పుడు మన సంబరాలు ఈ రోజు నుంచి మొదలవుతాయి. ఇప్పటి నుంచి విజయోత్సవ ర్యాలీలాగా భారీ ఎత్తున జరుపుకుంటాం బాబు జగజీవన్ స్టాచ్యూ. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు ఎప్పటికైనా అధర్మాన్ని ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళు చేసుకొని న్యాయమే గెలుస్తుంది కదా. అంతిమ విజయం ధర్మానిదే కదా. అంతిమ విజయం. బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల కొందరు వ్యతిరేకిస్తున్నారు కొంచెం బహుజన మేధావులు. దానిపైన మీరు అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ సొంత నిర్ణయాలు. వాళ్ళు ఏదో ఒకటి వెనకకెళ్ళి మనకి ఏదో ఒకటి ఫాల్స్ చూపించారు, ఫాల్స్ ఎలిగేషన్స్ చాలా చేస్తుంటారు. అది కానీ నిర్ణయాలకు ప్రజలకు తెలుసు కదా. అవును, సూటిగా డాడీ 100% అదే చెప్పిండు. ఎందుకంటే డాడీ ఇండివిజువల్గా ఉండి ఆ నల్లకండం ఏదైతే తీయకుండా ఉంటారో స్వతంత్ర గొంతులాగా అది పనికొస్తుంది. అది ఎప్పటికైనా ఏ నాటికైనా డాడీ జీవితాంతం అది వేరే కండవ కప్పుకుంటే డాడీకి స్వతంత్రం ఉండదు. వాళ్ళు చెప్పు చేతులు ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. డాడీ స్వతంత్రంగా ఏ కండవ ఎప్పుడే మారలేదు, ఏ పదవులు తీసుకోలేదు కాబట్టి అందరి కోసం 30 సంవత్సరాలు నిలబడ్డాడు. వేసుకుంటారు అంటే ఇప్పుడు ఈ నల్లకండు వేసుకోరని నేనే చెప్తున్నా. నా సొంత కొడుకు నేనే చెప్తున్నా కదా వేసుకోరని. డాడీ కూడా చెప్పారు. ఇక డాడీ చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత మందకృష్ణ తెలియదు. ఇంకా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే మొదలవుతుంది. దీని తర్వాత చూద్దాం.